ఫస్ట్ సాంగ్ సెల్ఫీ రాజా ఈ ట్రాక్ని రిలీజ్ చేస్తానికి వచ్చిన రామారావు గారికి, సాయి గారికి, వినాయకరావు గారికి, అలాగే మా ఆనంద్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అంటే మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ అంటే నాకు ఆనంద్ గారు అంటే అందరూ తెలుసు, బట్ ఆనంద్ గారి ఏజ్ నా ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడు ఆయన అలా ఉండరు, చిన్నపిల్లల్లా కలిసిపోతుంటారు. సో ఎప్పుడు ఈ రిలేషన్షిప్ నాన్నగారి దగ్గర నుంచి ఉంది, అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సెల్ఫీ రాజా ఈ సినిమా ఒక సినిమాలు ఏమవుతాయి అంటేనండి, ఏదో ఒక పాస్ట్లో ఒక సినిమా జరిగిన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఈ సినిమాకి అయితే మేము 3 సంవత్సరాలు అయిందండి ఇది రీమేక్ రైట్స్కొని. 3 సంవత్సరాల నుంచి అంటే ఒరిజినల్ సినిమాని 30% మాత్రమే తీసుకుని మొత్తం ఏం చేయాలి, ఎందుకంటే ఇది సుడిగాడ్ అన్న సినిమాకి మేము అలా కష్టపడ్డామండి. ఒక 30 బేస్ లైన్ మాత్రం తీసుకుని మొత్తం సినిమా మార్చాం. దాని తర్వాత నాకు చాలామంది ఈ మధ్య క్వశ్చన్స్ ఏంటంటే మీ సినిమాలో నవ్వులు తగ్గినాయండి, అంతంత మీ ఇదివరకు ఎక్కువ సినిమా అంటే మీ సినిమాలో లౌడ్ లాఫ్టర్స్ ఉండి అండి, ఎపిసోడ్లు ఎదిరిపోయాయండి, ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి, ఏదో డైలాగ్ కామెడీగా ఉంది, విజువల్ కామెడీ తక్కువ అవుతుంది అని చాలామంది చెప్తూ. సో నేను మా రైటర్స్ అండి, ముఖ్యంగా ఈ సినిమాకి శ్రీధర్ శ్రీపన గారు, డైమండ్ రత్నబాబు గారు, అలాగే మన రవి గారు, అందరూ 4 రైటర్స్ అండి, విక్రమ్ రాజు గారు, వీళ్ళందరూ కష్టపడి చాలా ఇష్టంగా చేశారు. అండ్ డిస్కషన్స్ అండి, అంటే ఈ సినిమా బేసిక్గా ఫిజికల్గా ఎంత కష్టపడ్డామో తెలియదు కానీ మెంటల్గా అయితే డెఫినెట్గా కొట్టాలి, 100% కాన్ఫిడెంట్గా అంటే ఈ సినిమా డెఫినెట్గా హిట్ చేయాలి. ఎందుకంటే నాన్నగారితో ఆయన 2 సినిమాలు చేశారండి, నేటి గాంధీ, ఇంకొక సినిమా చేశారు చౌదరి గారు గోపి ఆర్ట్స్ బ్యానర్లో. సో అదే బ్యానర్ ఇప్పుడు నేను చేస్తున్నాను. సో డెఫినెట్గా చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత గోపి ఆర్ట్స్ బ్యానర్ మళ్ళీ ముందుకు వస్తుంది, మన సినిమా తీస్తున్నారు. సో డెఫినెట్గా ఈసారి అంత గ్యాప్కి డెఫినెట్గా కొట్టాలి, అంత వెయిట్ చేసినందుకు ఆ ఫలితం ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ అలాగే హేకే ఎంటర్టైన్మెంట్స్ నాకు ఈ సినిమా ఎలాగో అది నా హోమ్ బ్యానర్. సో కిషోర్ గారికి, అనిల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్టుల గురించి చెప్పాలండి, అంటే ఈ సినిమాలో మీరు అంటే నేను చూశాను కాబట్టి నేను ప్రతి కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏ క్యారెక్టర్ ఇప్పుడు తాగుబోతు రమేష్ అంటే ఊరికి వచ్చాడు, 2 సీన్లు చేశాడు, వెళ్ళిపోయాడు, వేణు అలా అంటే అలా ఉండదండి. ఏ సినిమా ఈ ట్రాక్ల కింద ఉండకుండా ప్రతి ఆర్టిస్ట్ చిన్న 2 డైలాగులు ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి అంత మంచి పేరు వస్తుంది. సో అండ్ ఎక్కువ ఎందుకంటే ఈ సినిమా దాదాపు మీ 60 రోజులు షూటింగ్ చేస్తే దాంట్లో 40 రోజులు మాకు కేటాయించిన విజయ్ మాస్టర్ గారు. ఎందుకంటే రకరకాలు హ్యాంగింగ్ ఎపిసోడ్లు ఉన్నాయి, చేజ్లు ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. అంటే దయచేసి మీరు యాక్షన్ సినిమా అనుకోవద్దు. అండ్ దీంట్లో దాదాపు చాలామందికి పెద్ద డౌట్ ఏంటి నరేష్ మళ్ళీ స్పూఫులు చేస్తున్నాడు, కాదండి స్పూఫులు చేయట్లేదు. ఈ సినిమాలో ఏంటంటే సెల్ఫీ రాజా చాలా గెటప్లు వేసుకుంటుంటాడు. సో వాడికి ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య వల్ల గెటప్లు వేసుకుంటాడు. సో అది స్పూఫులు కాదండి. సో దానికోసం చేయడం జరిగింది. సో అలాగే సాయి కార్తిక్ గారితో జేమ్స్ బాండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా అంటే మంచి మ్యూజిక్ ఇచ్చారండి. చాలా ఇది కూడా ఒక మేజర్ కంప్లైంట్ అండి, ఇదివరకు మీ సినిమాలో బాగుండేయండి సాంగ్స్, ఈ మధ్యన బాగుంటలేదని అంటే చాలా ఫ్రాంక్గా అంటే ఒక్కోసారి మనకు ఎవరైనా చెప్తుంటే అది పాజిటివ్గా కూడా తీసుకోవాలండి. సో నేను ముందు చెప్పాను సాయి గారు కామెడీ సినిమా కానీ ఇప్పటికి మన ఇంటికో పెద్ద సాంగ్స్ మీద పెద్ద ఇది పెడతలేదండి, చాలా మందికి అది ఉంది, నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారంటే డెఫినెట్గా ఈసారి హిట్ ఆల్బమ్ 4 పాటలు 5 పాటలు ఉంటే 5 పాటలకు 5 బాగుండాలి అని అనుకున్నామండి. దానికోసమే దాదాపు ఒక 6-7 months ఆయన తోటి ఆయన పీకి ఆయన్ని ఎక్కడెక్కడ స్టూడియోలోకి వచ్చింటే ఆయన వెళ్ళి లాక్కొచ్చి చాలా ఇబ్బంది పెట్టి చేసాం. బట్ ఫైనల్గా ఇవాళ ఎండ్ రిజల్ట్ చాలా బాగుందండి. సో ఈ సినిమా సెల్ఫీ రాజా అంటే ఈ మధ్యన ఎలా అయిపోయిందంటే సెల్ఫీలు అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. ఎక్కడికైనా వెళ్తుంటే మొన్న ఎవరో ఒక సినిమాకి వెళ్ళా, టాయిలెట్కి వెళ్తే ఇంటర్వెల్లో ఒకరు వచ్చి సార్ సెల్ఫీ సార్ అన్నాడు. అంటే ఎక్కడైనా అడగాలో కూడా తెలియట్లేదు. సో అలాంటి ఇన్సిడెంట్స్లు అలాంటి అంటే మనుషులు వాళ్ళ సెల్ఫీలు ఎంత ఇంపార్టెంట్, సెల్ఫీలు ప్రాణాలు కూడా అంటే వాళ్ళు సెల్ఫీల వల్ల మిగతా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి అని కొత్తగా చెప్పడం జరిగిందండి. సో ఈ సెల్ఫీ రాజాని మీరందరూ ఆశీర్వదిస్తారని పెద్ద హిట్ చేస్తాను కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ సెల్ఫీ రాజా మీ ముందు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకున్నామండి. అలాగే 9వ తారీఖు విజయవాడలో, 10వ తారీఖు వరంగల్లో. అండ్ ఏం చేస్తున్నామంటే జనరల్గా ఆడియో రిలీజ్ అప్పుడు మనం ఆడియో రిలీజ్ చేస్తామండి. బట్ ఈసారి ఏం చేస్తున్నామంటే జనరల్ టు పబ్లిక్ అందరు పబ్లిక్కి ఓపెన్గా ఒక థియేటర్లో షో వేసి చూపిస్తున్నామండి. సో దిస్ ఇస్ హౌ వి గోయింగ్ టు రిలీజ్ ద సాంగ్స్ ఆఫ్ సెల్ఫీ రాజా. సో మీరందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేసి ఈ సినిమా హిట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.